అందరికి ముందుగా నమస్కారం. మనం ఈ క్లాస్ నుండి ఏపీ ఎకానమీ అప్డేటెడ్ క్లాసెస్ని చెప్పుకోబోతున్నాం విత్ ఇంటిగ్రేషన్ ఆఫ్ తెలుగు అకాడమీ అండ్ ఎకనమిక్ సర్వే. అనగా మనం ఈ క్లాసెస్ని తెలుగు అకాడమీ మరియు ఎకనమిక్ సర్వే ఆధారంగా చెప్పుకోబోతున్నాం. ఈ క్లాసెస్ అనేవి ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్ ఆధారంగా మనం చెప్పుకోబోతున్నాం. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ని ఒకసారి పరిశీలిద్దాం. సాధారణంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఎకానమీ సిలబస్ అనగా ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ సిలబస్ అనేది 5 చాప్టర్స్గా ఇవ్వడం జరిగింది. ఆ 5 చాప్టర్లలో చివరి 2 చాప్టర్లు అనేవి ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్స్. అంటే ఏంటి ఆ చాప్టర్స్ అంటే 4వ చాప్టరు, 5వ చాప్టరు. 4వ చాప్టర్ అనేది స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ అనేది, 5వ చాప్టర్ అనేది అగ్రికల్చర్ అండ్ ఎయిడెడ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా? వీటిని తెలుగులో చెప్పాలంటే 4వ చాప్టర్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి నిర్మాణం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విత్తం గురించి 4వ చాప్టర్ చెప్తే, 5వ చాప్టర్ అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవసాయ అనుబంధ రంగాల గురించి, పారిశ్రామిక రంగం గురించి, సేవా రంగం గురించి చెప్తా ఉంది. అంటే మనం ఈ టాపిక్స్ని ఏపీ ఎకానమీలో భాగంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో మొదటగా మనం ఈ క్లాసు నుండి 4వ చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నాం. 4వ చాప్టర్ని 2 చాప్టర్స్గా అంటే సబ్ చాప్టర్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. దాంట్లో మొదటిది ఏపీ స్టేట్ ఇన్కమ్, జిఎస్డిపిగా దాన్ని చెప్పవచ్చు. దీనికి ఇంకొక పేరే స్థూల ఆర్థిక మొత్తాలు. రెండవ సబ్ చాప్టరు ఏపీ పబ్లిక్ ఫైనాన్స్. ఇలా 4వ చాప్టర్ని మనం 2 సబ్ చాప్టర్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏపీ స్టేట్ ఇన్కమ్, జిఎస్డిపికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనం పరిశీలిస్తే, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండ్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ అండ్ ఏపీ పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఏపీ స్టేట్ ఇన్కంలో భాగంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మనము ఏపీ పబ్లిక్ ఫైనాన్స్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ ఏపీ స్టేట్ ఇన్కమ్ అంటే ఈ జిఎస్డిపి ఈ చాప్టర్కి మరొక పేరే స్థూల ఆర్థిక మొత్తాలు, మ్యాక్రో ఎకనమిక్ అగ్రిగేట్స్ అంటారు. ఓకే, అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ క్లాసెస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే తెలుగు అకాడమీ అదేవిధంగా ఎకనమిక్ సర్వే, లేటెస్ట్ ఎకనమిక్ సర్వే ఆధారంగా ఈ క్లాసెస్ ఉంటాయి. అంటే తెలుగు అకాడమీ ఎందుకంటే తెలుగు అకాడమీలో వీటికి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ బేసిక్ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకున్నట్లయితే సర్వేని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా తెలుగు అకాడమీ నుంచి డైరెక్ట్గా కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి. చాలా ఇంపార్టెంట్ తెలుగు అకాడమీని చెప్పుకోవడం అనేది. తెలుగు అకాడమీలో మనం మొదటగా ఈ స్థూల ఆర్థిక మొత్తాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ని చెప్పుకొని ఆ తర్వాత మనము ఎకనమిక్ సర్వేలో దీనికి సంబంధించినటువంటి గణాంకాలని, అనాలిసిస్ని మనం చూడడం జరుగుతుంది. ఓకే, మొదటగా మనము తెలుగు అకాడమీలో ఈ అంశానికి సంబంధించి ఈ స్థూల ఆర్థిక మొత్తాలకు సంబంధించి చాప్టర్ నేమ్ ఇలా ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్పత్తి విశ్లేషణ అని. ఓకే, ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఏంటి ఆ విషయం అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఇది టోటల్గా ఇండియన్ ఎకానమీలో జాతీయ ఆదాయాన్ని పోలి ఉంటుంది. ఇండియన్ ఎకానమీలో నేషనల్ ఇన్కమ్ని పోలి ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకునే ఈ టాపిక్. సాధారణంగా జాతీయ ఆదాయం అనేది దేశానికి సంబంధించినటువంటి ఆదాయం గురించి చెప్తుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఇదేమో రాష్ట్ర ఆదాయం గురించి చెప్తుంది. ఓకే, అది రాష్ట్ర ఆదాయము, ఇది జాతీయ ఆదాయం ఇండియన్ ఎకానమీకి సంబంధించి. ఓకే, దేశానికి సంబంధించినటువంటి జాతీయ ఆదాయాన్ని ఏమంటారు? జీడిపి అంటారు కదా. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర ఆదాయాన్ని జిఎస్డిపి అంటారు. ఏమంటారు? జిఎస్డిపి. అంటే ఇక్కడ ఎస్ ఉంటుంది అంతే యాడెడ్గా, అంటే రాష్ట్రానికి కాబట్టి స్టేట్ అని వస్తుంది. ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అయితే ఇక్కడ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని ఉంటుంది. ఓకే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి తెలుగు అకాడమీలో
ఈ చాప్టర్ మొదట్లోనే స్థూల రాష్ట్ర ఉత్పత్తికి సంబంధించినటువంటి నిర్వచనాన్ని ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్ర ఉత్పత్తి అంచనాలను పరిశీలించడం ద్వారా మనకి ఏమేమి తెలుస్తాయి అనే దాని గురించి కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ స్థూల ఆర్థిక మొత్తాలు ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా గణాంకాలకు సంబంధించినటువంటి చాప్టరు. అయితే ఈ గణాంకాల వల్ల మనకేం తెలుస్తుంది, ఈ గణాంకాలను విశ్లేషించడం ద్వారా మనకేం తెలుస్తుందంటే, ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్థూల ఆర్థిక మొత్తాలకు సంబంధించినటువంటి గణాంకాలను మనం పరిశీలిస్తే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆ రాష్ట్రంలో అభివృద్ధి పోకడలు ఎలా ఉన్నాయి, అభివృద్ధి ఎలా జరుగుతుంది, దాని ట్రెండ్స్ ఎలా ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా వివిధ రంగాల ప్రాధాన్యతలను అవగాహన చేసుకోవడానికి ఈ రాష్ట్ర ఉత్పత్తి అంచనాల పరిశీలన ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఉంటుంది, పారిశ్రామిక రంగం ఉంటుంది, సేవా రంగం ఉంటుంది. ఈ క్రమంలో ఏ రంగం యొక్క వృద్ధి ఎలా ఉంది, ఏ రంగము ఎంత ఆదాయాన్ని రాష్ట్ర ఆదాయంలో తన యొక్క వాటాగా అందిస్తుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రంగాలను ప్రాధాన్యత రంగాలుగా ఎంచుకోవాలి, ఏ రంగాలపైన ఎక్కువ పేదవాళ్ళు ఆధారపడి జీవిస్తున్నారు, ఏ రంగాలు అనేవి ఇంకా వెనుకబడే ఉన్నాయి అనేవి తెలుసుకొని ప్రభుత్వం దాని అనుగుణంగా పాలసీలను రూపొందించుకొని సంబంధిత రంగాలను అభివృద్ధి చేసుకునేలాగా ఈ యొక్క గణాంకాలు ఉపయోగపడతాయి. ఓకేనా? అంటే ఒక రాష్ట్ర ఉత్పత్తి అంచనాలు గణించడం ద్వారా, వీటిని పరిశీలించడం ద్వారా ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుస్తుంది. ఆ రాష్ట్రంలో అభివృద్ధి ధోరణులు ఎలా ఉన్నాయి, ట్రెండ్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. అదేవిధంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రంగాలకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఆధారంగా ఆ ప్రాధాన్యతలు ఎంచుకోవడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఓకే, ఇది రాష్ట్ర ఉత్పత్తి అంచనాలను పరిశీలించడం ద్వారా కలుగు ఉపయోగం. ఇప్పుడు మనము రాష్ట్రానికి సంబంధించినటువంటి స్థూల ఉత్పత్తి, దాన్ని స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటారు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. దీనికి సంబంధించినటువంటి డెఫినేషన్ని చూద్దాం. మనము జాతీయ ఆదాయంలో అంటే దేశానికి సంబంధించి జాతీయ ఆదాయంలో జీడిపి డెఫినేషన్ చెప్పుకున్నాం కదా, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అదే డెఫినేషన్ ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతుంది, అంటే సేమ్ అలాగే ఉంటుంది. చూడండి, ఇక్కడ రాష్ట్ర భౌగోళిక ఎల్లల పరిధిలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన వస్తు సేవల విలువను స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటారు. చూడండి, ఇక్కడ ఒక రాష్ట్రాన్ని తీసుకుంటే ఒక రాష్ట్రం యొక్క సరిహద్దుల లోపల, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఈ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు ఉన్నాయి కదా, ఇలా ఆంధ్రప్రదేశ్ బౌండరీ లోపల 1 ఇయర్ కాలంలో, అంటే ఒక సంవత్సర కాలంలో ఖచ్చితంగా ఇక్కడ సమయాన్ని అంటే పీరియడ్ ఆఫ్ టైంని ఇండికేట్ చేయాలి. ఒక సంవత్సరం కాలంలో జరిగినటువంటి వస్తు సేవల ఉత్పత్తి, అంటే ఇక్కడ చూడండి గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే వస్తు సేవల ఉత్పత్తి యొక్క విలువనే మనం ఏమంటాం, జిఎస్డిపి అంటాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. జాగ్రత్తగా వినాలి, సింపుల్గా అర్థమైపోద్ది. అంటే ఒక రాష్ట్ర బౌండరీ లోపల ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి వస్తు సేవల ఉత్పత్తి యొక్క విలువ, అంటే మానిటరీ టర్మ్స్లో చెప్పాలి, డబ్బుల్లో చెప్పాలి వాటిని. వస్తు సేవల విలువని జిఎస్డిపి అంటారు. ఇక్కడ వస్తువులు సేవలు రెండూ ఉన్నాయి. వస్తువులు అంటే ఏంటి, ఇప్పుడు ప్రాథమిక రంగం ఉంది, ఇప్పుడు వ్యవసాయ రంగంలో ధాన్యాలు పండిస్తారు, ఓకేనా. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో అనేక వస్తువులు తయారు చేస్తారు, టీవీలు, టెలిఫోన్లు, కంప్యూటర్లు, ఇవన్నీ కూడా. ఇంకా సర్వీసెస్ అంటే సర్వీస్ రంగంలో బ్యాంకింగ్స్ ఉంటాయి, బ్యాంకులు తమ యొక్క సేవల్ని పౌరులకు అందిస్తాయి. అదేవిధంగా రవాణా సదుపాయాలు ఉన్నాయి, అవన్నీ కూడా సర్వీసెస్. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, తన సర్వీస్ అందిస్తాడు, తన దగ్గర ఫీజు తీసుకుంటాడు. ఇలా గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఒక రాష్ట్ర భౌగోళిక సరిహద్దులో ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి వస్తు సేవల మొత్తం విలువని మన జిఎస్డిపిగా చెప్పడం జరుగుతుంది. అంటే అది ఆ యొక్క డెఫినేషన్ మీకు ఫిక్స్ అయిపోవాలి.
రేపు యాజ్ ఇట్ ఈజ్ డెఫినేషన్ ఇచ్చేస్తాడు. చూడండి ఇక్కడ అంటే ఆ డెఫినేషన్లో ఉండే ఆ కాంపోనెంట్స్ మీకు తెలియాలి. అంటే ఒక రాష్ట్ర భౌగోళిక పరిధిలో ఇదొక కాంపోనెంట్, ఒక సంవత్సర కాలంలో ఇదొక కాంపోనెంట్, ఉత్పత్తి చేసిన అన్ని వస్తువులు సేవలు అది కూడా కాంపోనెంట్. వస్తువులనే ఇచ్చేస్తాడు, సేవలు ఇవ్వడు, అప్పుడు డెఫినేషన్ రాంగ్. సేవలు విలువను కూడా రాయాలి, ఎందుకంటే మానిటరీ టర్మ్స్లో చెప్పాలి, అంటే డబ్బు రూపంలో చెప్పాలి దాన్ని. ఇది కూడా ఒక కాంపోనెంట్, దాన్ని స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటారు. ఇప్పుడు నేను అండర్లైన్ చేసినటువంటి వీటిలో ఏ కాంపోనెంట్ లేకపోయినా ఆ డెఫినేషన్ రాంగ్. అంటే ఒకటి ఇదో కాంపోనెంటు, అన్ని సేవలు ఇదో కాంపోనెంటు, విలువ, ఇవి 4 మీకు గుర్తుండాలి ఈ డెఫినేషన్లో, చాలా ఇంపార్టెంట్. రైట్. అయితే ఈ స్థూల రాష్ట్ర ఉత్పత్తికి సంబంధించి కింది భావనలు ఉపయోగిస్తారు. అంటే దీనికి సంబంధించి కొన్ని భావనలు ఉన్నాయి, వాటిని చూద్దాం ఇప్పుడు. టోటల్లీ తెలుగు అకాడమీలో మీరు బేసిక్స్ బాగా అర్థం చేసుకుంటే మీకు రేపు ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ బేసిక్ లెవెల్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, స్థూల రాష్ట్ర ఉత్పత్తికి సంబంధించినటువంటి భావనలు, కాన్సెప్ట్లు ఇవన్నీ కూడా. నెంబర్ 1, స్థూల రాష్ట్ర ఉత్పత్తి. ఇప్పుడే చూసాం, జిఎస్డిపి గురించి చూసాం. అంటే ఒక సంవత్సర కాలంలో రాష్ట్ర భౌగోళిక వెళ్ళాలా అంటే పరిధిలో అని, లోపల ఉత్పత్తి చేసిన మొత్తం వస్తు సేవల విలువనే మనం జిఎస్డిపి అంటామని ఇప్పుడే చూసాం. నెక్స్ట్, కలుపబడిన స్థూల విలువ అని ఇచ్చాడు ఇక్కడ. కలుపబడిన స్థూల విలువ, దీన్నే ఇంగ్లీష్లో గ్రాస్ వాల్యూ యాడెడ్ అని, మీకు సాధారణంగా జీవీఏ అని వినింటారు, జీవీఏ. అయితే ఇక్కడ జీవీఏ మీకు బాగా అర్థం కావాలి అంటే సాధారణంగా జీవీఏ అదేవిధంగా జీడిపి ఒకటే అని మాట్లాడుతుంటారు. ఇవి ఎలా ఒకటవుతాయి? ఓకేనా, ఇది తర్వాత మాట్లాడదాం. అసలు జీవీఏ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డెఫినేషన్ కాకుండా కింద ఈ యొక్క సమీకరణాన్ని చూడండి. జీవీఏ ఈజ్ ఈక్వల్ టు జీవీఓ మైనస్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్ అని ఇచ్చాడు. జీవీఓ మైనస్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్ అని ఇచ్చాడు. అంటే అసలు జీవీఓ అంటే ఏంటి అది తెలియాలి మనకు. వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్ అంటే ఏంటి అది తెలియాలి. ఇవి తెలుసుకుంటే మనకు జీవీఏ చాలా బాగా అర్థమవుతుంది. ఓకే రైట్. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినాలి, బేసిక్స్గా చెప్తా ఉన్నా. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు ఉంటాయి: ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ఓకేనా, దాన్ని ఇంకో మాటలో చెప్పాలంటే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. ఇప్పుడు మనము ప్రైమరీ సెక్టార్ గురించి మాట్లాడదాం. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్. ఓకేనా, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఒక సంవత్సర కాలంలో ప్రైమరీ సెక్టార్లో ఉత్పత్తి కాబడినటువంటి ఉత్పత్తిని మనం Q1 అని అనుకుందాం. క్యూ అంటే క్వాంటిటీ. అంటే ఒక సంవత్సర కాలంలో ప్రాథమిక రంగంలో ఉత్పత్తి కాబడినటువంటి ఉత్పత్తిని మనము Q1 అనుకుందాం. అదేవిధంగా పారిశ్రామిక రంగం అంటే ద్వితీయ రంగంలో ఉత్పత్తి కాబడినటువంటి ఉత్పత్తిని మొత్తం Q2 అనుకుందాం. ఓకేనా, అదేవిధంగా తృతీయ రంగంలో టెరిషరీ సెక్టార్లో ఉత్పత్తి కాబడినటువంటి వస్తు సేవల మొత్తాన్ని Q3 అనుకుందాం. ఓకేనా, Q3 అనుకుందాం. ఓకే, అయితే Q1 అనేది ప్రాథమిక రంగంలో ఉత్పత్తి కాబడినటువంటి ఉత్పత్తి, Q2 అనేది ద్వితీయ రంగంలో ఉత్పత్తి కాబడినటువంటి ఉత్పత్తి, Q3 అనేది తృతీయ రంగంలో ఉత్పత్తి కాబడినటువంటి ఉత్పత్తి. వీటి విలువ తెలియంటే మనం ఏం చేయాలి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఒక 10 బస్తాల ధాన్యాన్ని పండించాడు. ఆ 10 బస్తాల ధాన్యం విలువ ఎలా కడతాం మనం? దాని ధరలతో మనం మల్టిప్లై చేయాలి కదా. అదేవిధంగా ప్రాథమిక రంగంలో ఉత్పత్తి కాబడినటువంటి ఈ ఉత్పత్తిని మొత్తము ధరలతో మనం మల్టిప్లై చేయాలి. P1 అంటే దీనికి సంబంధించి ప్రైజెస్ P1 అనుకుందాం, దీనికి సంబంధించి ప్రైజెస్ P2 అనుకుందాం, దీనికి సంబంధించినటువంటి ప్రైజెస్ P3 అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు అంటే టోటల్ వాల్యూ వస్తుంది. టోటల్ వాల్యూ ఇక్కడ వస్తుంది. అంటే
ప్రాథమిక రంగంలో ఆ సంవత్సర కాలంలో ఉత్పత్తి కాబడినటువంటి మొత్తం వస్తువు విలువ మనకు వచ్చేస్తుంది. అదేవిధంగా ద్వితీయ రంగంలో ఉత్పత్తి కాబడినటువంటి మొత్తం వస్తువుల యొక్క విలువ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. అదేవిధంగా తృతీయ రంగంలో సర్వీస్కి సంబంధించినటువంటి మొత్తం విలువ అంటే ప్రైజెస్తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనము యాడ్ చేస్తే అంటే ఈ 3 రంగాలకు సంబంధించినటువంటి ఉత్పత్తిని మొత్తం కూడా మనం యాడ్ చేస్తే మనకేమొస్తుందంటే జీవీఓ వస్తుందండి. ఏమొస్తుంది? మొత్తాన్ని మనం యాడ్ చేస్తే మనకేమొస్తుందంటే జీవీఓ గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అంటారు. ఏమంటారు? గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అంటారు. అంటే ఆర్థిక రంగంలో ఉన్నటువంటి 3 రంగాలకు సంబంధించినటువంటి వస్తువుల ఉత్పత్తి, సేవల ఉత్పత్తి, వాటిని ధరలతో మల్టిప్లై చేస్తే మొత్తాన్ని యాడ్ చేస్తే మనకు జీవీఓ వస్తుంది. అవునా? అది ఇక్కడ విషయం గమనించాలి. ఏంటి ఆ విషయం అంటే ఇక్కడ ప్రాథమిక రంగంలో ఉత్పత్తి కాబడినటువంటి మొత్తం వస్తువుల్ని ధరలతో మల్టిప్లై చేసి మనం యాడ్ చేస్తున్నాం. అదేవిధంగా ద్వితీయ రంగంలో ఉత్పత్తి కాబడినటువంటి మొత్తం వస్తువుల్ని ఇక్కడ యాడ్ చేసి మనం చెప్తా ఉన్నాం. ఇక్కడ మీరు గమనించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక రంగంలో ఒక వ్యక్తి పత్తిని పండించాడు. ఓకేనా? ఆ పత్తిని ఉపయోగించుకొని ఈ యొక్క ద్వితీయ రంగంలో ఒక వ్యక్తి ఏం చేశాడు? దాన్ని షర్ట్గా తయారు చేశాడు. ఓకేనా? ఇప్పుడు ఈ షర్ట్ని ఒక వ్యక్తి బట్టల షాప్ పెట్టుకొని ఆ షాపులో ఆ షర్టును అమ్మేశాడు. అంటే ఇతను బట్టల్ని అమ్ముతూ ప్రజలకు సర్వీస్ అందిస్తున్నాడు. ఇతను బట్టలను తయారు చేస్తున్నాడు. ఇతను పత్తిని ఉత్పత్తి చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పత్తి అనేది ఇతను 100 కేజీల పత్తిని ఇతను ఉత్పత్తి చేస్తే ఈ 100 కేజీల యొక్క వాల్యూ అనేది ఇక్కడ కౌంట్ అవుతుంది. అదేవిధంగా ఈ 100 కేజీలు ఇతను కొన్నాడు కదా ఈ పారిశ్రామిక రంగం వాడు, ఇతను ఈ షర్టు ధరను ఎలా నిర్ణయిస్తాడు? ఈ 100 కేజీల పత్తి దాని పెట్టుబడి పెట్టాడు కదా, ఆ పెట్టుబడి మీద తాను చేసినటువంటి శ్రమకు గాను కొంత, తన ఆదాయానికి గాను కొంత యాడ్ చేసి అతను కొంత ప్రైస్ని ఇక్కడ పెడతాడు. అవునా? అదేవిధంగా ఈ షాప్ వాడు ఏం చేస్తాడు? దీన్ని కొంటాడు కదా, అంటే ఏంటి? ఆల్రెడీ వాడు పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి ఒక షర్ట్ను కొంటున్నాడు. అంటే ఇక్కడ ఈ పారిశ్రామిక రంగం వాడు గతంలో పత్తికి పెట్టినటువంటి పెట్టుబడిని, తాను చేసిన శ్రమకు గాను పెట్టినటువంటి పెట్టుబడిని మొత్తాన్ని యాడ్ చేసుకొని వాడు ఒక ఫైనల్ ప్రైస్ పెట్టుకుంటాడు. ఆ ఫైనల్ ప్రైస్ మీద ఈడు కొనుక్కొని దీని మీద ఆదాయం పెట్టి ఈడు ఇంత అని చెప్పి మార్కెట్లో అమ్మేస్తాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకే వస్తువుని మనము ప్రాథమిక రంగంలో ఒకసారి కౌంట్ చేశాం, ద్వితీయ రంగంలో ఒకసారి కౌంట్ చేశాం, అదేవిధంగా తృతీయ రంగంలో ఒకసారి కౌంట్ చేశాం. అంటే వీళ్ళు నిర్ణయించే ధరల్లో పత్తి ధర కూడా ఉంది. అంటే ఇక్కడ వస్తువులు అనేవి డబల్ కౌంట్ అవుతున్నాయి. అర్థమవుతా ఉందా? ఇప్పుడు దీనికి మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇది చూడండి, ఇదే ఎగ్జాంపుల్ నేను జాతీయ ఆదాయంలో కూడా చెప్పాను. అంటే ఇదే ఇమేజ్ కూడా తీసుకొచ్చి చెప్పాను. చూడండి, ఇక్కడ పత్తి ఉందండి. ఒక రైతు పత్తి పండించాడు. ఆ పత్తి ధర 1000 రూపాయలు. అంటే ఒక 100 కేజీలు పండించాడు అనుకుందాం. ఓకేనా? ఈ 100 కేజీల పత్తిని 1000 రూపాయలకు గాను ఒక దారం తయారు చేసే ఒక వ్యక్తికి తీసుకున్నాడు. దాన్ని కొనుగోలు చేశాడు. ఓకేనా? కొనుగోలు చేసి దారాన్ని తయారు చేశాడు. ఈ యొక్క 1000 రూపాయలు పెట్టి పత్తిని కొనుక్కొని దాని నుంచి అతను ఏం చేశాడు? దారాన్ని తయారు చేశాడు. అయితే ఇక్కడ దానికి దారానికి ధర ఎంత పెట్టాడంటే 1500 పెట్టాడు. ఆ 1500లో అతను పెట్టుబడిగా పెట్టినటువంటి 1000 రూపాయలు ఉంది. ఓకేనా? అదేవిధంగా 500 తను లాభంగా పెట్టుకున్నాడు. ఓకే, నెక్స్ట్ ఈ దారాన్ని ఒక ఫ్యాబ్రిక్ తయారు చేసేవాడు, ఒక గుడ్డ తయారు చేసేవాడు తీసుకున్నాడు, 1500 కొనుక్కున్నాడు. ఇతను దీన్ని 1500 కొనుక్కున్నాడు కదా, దాంతో గుడ్డ తయారు చేసి దాని మీద ప్రాఫిట్ ఒక 1000 రూపాయలు పెట్టుకొని దాన్ని మార్కెట్లో అమ్మేశాడు.
ఓకేనా. దీన్ని ఒక షర్ట్ తయారు చేసేవాడు తీసుకొని ఆ షర్ట్ తయారు చేశాడు, షాప్లో పెట్టుకున్నాడు. అంటే ఆ షర్ట్ ధరని ఎంత నిర్ణయించాడు అతను? ఫ్యాబ్రిక్ 2500 కొన్నాడు కదా, దాని మీద ఒక 1500 లాభం పెట్టుకొని అతను ఆ యొక్క షర్ట్ని అమ్మడం చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు జీవీఓని కౌంట్ చేద్దాం. మనం జీవీఓని కౌంట్ చేద్దాం. జీవీఓ అంటే వీటన్నిటిని కౌంట్ చేయాలి. అంటే ప్రతి రంగంలో ఉండే అన్నిటినీ సమ్ చేయాలి. చూద్దాం. ఇక్కడ 1000 రూపాయలు, 1500, 2500, 4000 మొత్తం కూడితే మనకు 9000 వస్తుంది. జీవీవే అది. అంటే పత్తి నుంచి షర్ట్ వరకు అది దాని ట్రాన్స్ఫర్మేషన్లో మొత్తం వాల్యూని ఇది కౌంట్ చేస్తే 9000 వచ్చింది. అంటే జీవీఓ అంటే గ్రాస్ వాల్యూ అవుట్పుట్. అంటే ఆర్థిక రంగంలో ప్రతి రంగంలో ఉత్పత్తి కాబడినటువంటి వస్తు సేవల మొత్తం విలువ ఇది 9000. ఓకేనా. 9000లో ఇది గ్రాస్ వాల్యూ అవుట్పుట్. దీంట్లో నుంచి మనకు జీవీఏ రావాలి. జీవీఏ రావాలంటే ఏం చేయాలి? ఈ మధ్యంతర వినియోగాన్ని తొలగించాలి. చూద్దాం ఇప్పుడు. అంటే దీన్ని ఎరేజ్ చేస్తున్నా, మళ్ళీ మీకు గుర్తు చేస్తా. ఇక్కడ చూడండి, బ్లూ కలర్లో రాసినవన్నీ కూడా ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ వాల్యూస్ అవన్నీ కూడా ఎలానో చెప్తా చూడండి. ఇక్కడ ఈ 1000 రూపాయలు ఉంది. ఈ 1000 రూపాయలు అనేది ఆల్రెడీ ఇక్కడ పత్తి దగ్గర కౌంట్ అయిపోయింది, అవునా? దీన్ని ఇతను ఉపయోగించాడు, ఇంటర్మీడియట్ ఇన్పుట్గా ఉపయోగించుకున్నాడు. ఓకేనా. అంటే ఆ పత్తును ఉపయోగించుకొని ఇతను దారం తయారు చేశాడు. ఇక్కడ ఇంటర్మీడియట్ ఇన్పుట్, కానీ ఇది ఇక్కడ కౌంట్ అయిపోయింది. ఓకే. దీన్ని ఒకటి ఇక్కడ చూడండి, 1500, ఇది ఇంటర్మీడియట్ ఇన్పుట్. ఈ ఇంటర్మీడియట్ 1500 అనేది ఇక్కడ ఆల్రెడీ ఈ మొత్తం మీద ఇక్కడ కౌంట్ అయిపోద్ది ఇది. ఓకేనా. ఇక్కడ చూడండి 2500, ఇక్కడ మొత్తం మీద ఇది కౌంట్ అయిపోద్ది. అంటే ఇక్కడ ఈ 1000 రూపాయలు అనేది ఇక్కడ కౌంట్ అయింది, మళ్ళీ ఇక్కడ కూడా కౌంట్ చేసాం మనం. ఇక్కడ ఈ 1500 అనేది ఇక్కడ కౌంట్ అయింది, మళ్ళీ ఇక్కడ కౌంట్ చేసాము. ఇక్కడ 2500 అనేది ఇక్కడ కౌంట్ అయింది, మళ్ళీ ఇక్కడ కౌంట్ చేసాము. అంటే రెండు సార్లు కౌంట్ చేసాము ఆ ఇంటర్మీడియట్ ఇన్పుట్ని. ఇప్పుడు ఆ రెండు సార్లు కౌంట్ చేసిన వాటిని ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఇప్పుడు వాటిని మనం యాడ్ చేద్దాం. ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ అంటాం వీటిని. ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ యాడ్ చేస్తే 1000 రూపాయలు, 1500, 2500 ఎంత వస్తుందో మనకు వాల్యూ? టోటల్గా 5000 వస్తుంది, అవునా? ఓకేనా. జాగ్రత్త గమనించండి. ఇందాక నేను జీవీఓ వాల్యూ ఎంత చెప్పాను? జీవీఓ అంటే ఏం లేదు, మొత్తాన్ని యాడ్ చేయడమే జీవీఓ. ఎంత? 9000. ఇప్పుడు మనకు జీవీఏ రావాలంటే ఏం చేయాలి? అంటే ఆ 9000 నుంచి, అంటే జీవీఓలో నుంచి ఈ ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ని తీసేయాలి. ఓకేనా. జీవీఓలో నుంచి ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ అంటే మధ్యాంతర వినియోగాన్ని తీసేస్తే మనకు జీవీఏ వస్తుంది. ఎలానో చూద్దాం. ఇప్పుడు జీవీఓ ఎంత మనకు? 9000 కదా. జీవీఓ 9000. ఈ 9000 నుంచి ఇంటర్మీడియట్ ఇన్పుట్ కాస్ట్ ఇప్పుడు మనకు ఎంత వచ్చింది? 5000. 9000 నుంచి 5000 తీసేస్తే మనకు 4000 వస్తుంది. ఆ 4000 జీవీఏ. ఓకేనా, అర్థమైందా? జీవీఓ వాల్యూ 9000, ఇంటర్మీడియట్ ఇన్పుట్ కాస్ట్ 5000. దానిలోంచి దీన్ని తీసేస్తే మనకు 4000 జీవీఏ వస్తుంది. ఓకేనా. మీకు జీవీఏ ఇంకొక రకం కూడా చూపిస్తాను చూడండి. ఈ 4000 వాల్యూ వస్తుంది అక్కడ కూడా. ఎలా చూసినా కానీ మనకు వాల్యూ టాలీ అవ్వాలి. చూడండి, ఇప్పుడు ఈ ఈ 1000 రూపాయలు అనేది బేస్ ప్రైజ్, అంటే దీన్ని మార్చడానికి ఉండదు.
దీంట్లో ఎటువంటి యాడెడ్ ఏమి ఉండదు. ఎందుకంటే రైతు అంటే మొత్తం తన జోబులో డబ్బులు పెట్టుకున్నాడు. అంటే ఎక్కడి నుంచి ఏం కాదు అది. అంటే టోటల్ ఇది బేస్ వాల్యూ. అంటే ఈ వాల్యూ యాడ్ చేయడంలో దీంట్లోంచి తీసేసేది ఏం లేదు. ఓకేనా. ఇక్కడ 1000 రూపాయలు యాడ్ చేసుకుంటాం, బేస్ ప్రైస్ అది. ఇప్పుడు చూడండి, ఇతను 1500 కదా ఇతను ఈ ప్రైస్ పెట్టుకుంది. ఈ 1500లో అతను దాని మీద ఆదాయం ఎంత పెట్టుకున్నాడు? ఆదాయము 500 దాని మీద వేసుకున్నాడు. అవునా. ఇప్పుడు ఆదాయం ఎంత వేసుకున్నాడు అంటే 1000 రూపాయలు పత్తి దాంట్లో ఉంది ప్రైజ్లో 1500లో. అతను ఆదాయం ఎంత ఎంత యాడ్ చేసాడు దాని మీద వాల్యూ? 500. ఓకేనా. ఇప్పుడు ఇతను దారం కొన్నాడు ఇక్కడ నుంచి. ఆ దారం వాల్యూ ఎంత? 1500. ఆ 1500 దారంతో ఫ్యాబ్రిక్ తయారు చేసి దాని మీద ఎంత వాల్యూ యాడ్ చేశాడు అతడు? 1500 మీద 2500 అంటే ఎంత యాడ్ చేశాడు అతను? 1000 రూపాయలు. అంతేగా, 1000 రూపాయలు. ఇప్పుడు ఆ 1000 రూపాయలని యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2500కు ఈ ఫ్యాబ్రిక్ కొని ఇతను షర్ట్ తయారు చేసి షర్టు 4000కి అమ్ముతున్నాడు. 4000కి అమ్ముతున్నాడు అంటే దీని మీద ఇతను ఎంత యాడ్ చేశాడు? 2500 మీద అతను ఎంత వాల్యూ యాడ్ చేశాడు? 1500. ఇప్పుడు దాన్ని కూడా కలుపుకుందాం. అర్థమవుతుందా? అంటే ప్రతి స్టేజ్లో ఒక వస్తువుకి ఎంత వాల్యూ యాడ్ చేసుకుంటూ వచ్చారు అనేదే మనకి జీవీఏ. ఇప్పుడు మొత్తానికి క్యాల్కులేట్ చేయండి. 4000 వస్తుందా? అంటే 1000 రూపాయలు 500 1500 1500 ఒక 1500 3000 3000 ఒక 1000 4000 మనకు వస్తుందా లేదా? ఓకేనా. అర్థమవుతుందా లేదా? ఓకేనా. అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ మధ్యలో. ఇక్కడ 500 వాల్యూ యాడ్ చేశారు. అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ ఇన్పుట్ ఎంత ఉంది? ఇక్కడ 1000 రూపాయలు ఉంది ఇంటర్మీడియట్ ఇన్పుట్. ఇక్కడ 1000 రూపాయలు ఉంది. ఇక్కడ ఇంటర్మీడియట్ ఇన్పుట్ ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 1000 రూపాయలు అతను వాల్యూ యాడ్ చేశాడు. అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ ఇన్పుట్ 1500 ఉంది. ఓకేనా. ఇక్కడ ఇంటర్మీడియట్ ఇన్పుట్ ఇక్కడ ఎంత ఉంది? 2500 ఉంది ఇక్కడ. ఓకేనా. అంటే ఈ పైన నేను ఇదేదైతే ఉందో అంటే ఇప్పుడు రెడ్తో నేను బాక్స్ చేసేవి ఇవన్నీ కూడా వాటి మీద వాల్యూ యాడ్ చేయబడ్డవి. ఇప్పుడు ఇంకో కలర్ తీసుకుంటాను. ఇప్పుడు బ్లాక్తో నేను బాక్స్ చేసేవన్నీ కూడా ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ అవన్నీ కూడా. ఓకేనా. వాటన్నిటిని యాడ్ చేస్తే మీకు ఒకే వాల్యూ వస్తుంది. ఇక్కడ కూడా వాల్యూ యాడెడ్, ఇక్కడ కూడా మనం చూడాలి. ఇది కూడా వాల్యూ యాడెడ్ ఈ 1000 రూపాయలు కూడా. ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు అంటే జాతీయ ఆదాయం చూడకుండా ఇప్పుడు ఈ క్లాస్ చూసేవాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు మీకు. కొంచెం జాగ్రత్తగా చూడండి. అర్థం కాకపోతే ఇంకో రెండోసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంతకంటే డీటెయిల్గా ఎవరు చెప్పలేరు. ఓకేనా. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా వాల్యూ యాడెడ్ కిందకు వస్తాయి. అంటే ప్రతి దశలో ఎంత వాల్యూ యాడ్ చేశాం అనే మొత్తాన్ని గ్రాస్గా మనం కూడితేనే మనకు జీబీఏ వస్తుంది. చూడండి ఇక్కడ అంటే ఇక్కడ మామూలుగా బేస్గా 1000 రూపాయలు తీసుకుంటాం వాల్యూ యాడెడ్లో. ఈ 1000కి 500 ఇక్కడ యాడ్ చేయబడింది. ఇక్కడ 1000 రూపాయలు ఇక్కడ యాడ్ చేయబడింది. 1500 ఇక్కడ యాడ్ చేయబడింది. మొత్తం కూడితే మనకు 4000 వస్తుంది. ప్రతి దశలో ఎంత వాల్యూ యాడ్ చేసామనేది గ్రాస్ వాల్యూ యాడెడ్. అంతే కదా. ఇంకా దానికి జీవీఓ ఫార్మాట్లో చెప్పాలంటే అంటే జీవీఓ మొత్తం లెక్కేయాలి. జీవీఓ అంటే మొత్తం లెక్కేయాలి. అంటే దాంట్లో పత్తి దీంట్లో వాడారు, దీంట్లో దారం దాంట్లో వాడారు, దీంట్లో గుడ్డ దాంట్లో వాడారు, ఇవన్నీ లేదు. మొత్తం మీద క్యాలిక్యులేట్ చేసి 9000 వస్తుంది. ఆ 9000లో ఇంటర్మీడియట్ ఇన్పుట్ని తీసేయాలి. అంటే ఈ 500 ఈ 1000 రూపాయలు, ఈ 1500, ఈ 2500 ఈ మూడింటిని తీసేస్తే మనకు ఈ యొక్క జీబీఏ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. కలపబడిన స్థూల విలువ గ్రాస్ వాల్యూ యాడెడ్. ఉత్పత్తి చేసిన అన్ని వస్తు సేవల స్థూల విలువ నుంచి వాటి ఉత్పత్తి కోసం ఉపయోగించిన ఉత్పాదకల విలువలను తీసివేస్తే కలపబడిన స్థూల విలువను జీవీ అని తెలుస్తుంది. అది ఇక్కడ తెలుగు అకాడమీలోనే ఇక్కడ తప్పుపడింది.
ఇక్కడ గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అని ఉండాలి. ఓకేనా. గ్రాస్ వాల్యూ అవుట్పుట్ నుంచి వాటి ఉత్పత్తి కోసం ఉపయోగించిన ఉత్పాదకాల విలువ తీసేస్తే మనకు జీవీఏ తెలుస్తుంది. దీన్ని స్థూల రాష్ట్ర ఉత్పత్తిగా పేర్కొంటారు. చూడండి, ఇక్కడ జీవీఏ ఈజ్ ఈక్వల్ టు జీవీఓలో నుంచి, ఇక్కడ జీవీఓలో నుంచి అంటే దానికోసం ఉపయోగించిన మధ్యంతర ఉత్పాదకాలను తీసేస్తే, వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్ని తీసేస్తే మనకు జీవీఏ వస్తుంది. జిఎస్డిపి ఈజ్ ఈక్వల్ టు జీవీఏ. ఓకే, అదే ఇప్పుడు దాకా ఇదే మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అంటే ఇక్కడ కొంచెం తప్పుగా ఉంది, దీన్ని యాడెడ్ కాదు, ఇది అవుట్పుట్. గ్రాస్ వాల్యూ అవుట్పుట్లో నుంచి ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ని తీసేస్తే మనకు జీవీఏ వస్తుంది. ఇక్కడ చూడండి, జిఎస్డిపి ఈజ్ ఈక్వల్ టు జీవీఏ అని ఇచ్చాడు. అయితే మరో విషయం గుర్తు చేయాలి. నేను ఈ స్థూల ఆర్థిక మొత్తాలకు సంబంధించి తెలుగు అకాడమీ అండ్ ఎకనామిక్ సర్వే ఈ రెండు ఆధారంగా నేను సొంతంగా నా చేత్తో రాసినటువంటి నోట్బుక్ను కూడా నేను మీకు షేర్ చేశాను, పీడిఎఫ్ని. ఓకేనా, దాని దగ్గర పెట్టుకొని ఈ క్లాస్ చూడండి. ఇక్కడ చూడండి, జిఎస్డిపి ఈజ్ ఈక్వల్ టు జీవీఏ అని ఇచ్చాడు. ఓకేనా, అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కాబడినటువంటి మొత్తం వస్తు సేవల్ని మనం గడిస్తే మనకు జీవీఏ వస్తుంది కదా. ఆ జీవీఓల నుంచి ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ మధ్యంతర వినియోగాన్ని తీసేస్తే మనకు జీవీఏ వస్తుంది. అవునా. ఇప్పుడు జీవీఏ వచ్చిన తర్వాత ఈ జీవీఏకి కొన్ని పన్నులు కలిపి, అంటే కొన్ని ట్యాక్సెస్ని కలిపి, ఓకేనా, సబ్సిడీలను తీసివేస్తే మనకేమొస్తుందంటే జిఎస్డిపి వస్తుంది. జాగ్రత్త గమనించాలి. అంటే ఈ క్రమాన్ని మీరు గమనించాలి, జాగ్రత్త గమనించాలి. మరోసారి చెప్తున్నాను చూడండి, 1-2 సార్లు. జీవీఓ వచ్చింది, జీవీఓలో నుంచి ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ని తీసేస్తే మనకు జీవీఏ వస్తుంది. అవునా. ఈ జీవీఏకి అంటే కొన్ని ట్యాక్సెస్ని కలిపి సబ్సిడీలను తీసివేస్తే మనకు జిఎస్డిపి వస్తుంది. ఓకేనా. అంటే కొన్ని ట్యాక్సెస్ని కలిపి సబ్సిడీలని తీసేయడాన్ని నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని కూడా చెప్పవచ్చు. అంటే జీవీఏకి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిపినా కూడా మనకు జిఎస్డిపి వస్తుంది. ఓకేనా, జాగ్రత్తగా గమనించాలి. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏం లేదు, ట్యాక్సెస్లో నుంచి సబ్సిడీని తీసేయడమే. ఓకే, అప్పుడు మనకు జిఎస్డిపి వస్తుంది. ఇప్పుడు మీకు సింపుల్గా అర్థం కావాలి. చాలామందికి జిఎస్డిపికి జీవీఏకి డిఫరెన్స్ తెలియదు, రెండు ఒకటే అనుకుంటారు. ఇక్కడ స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్, జీవీఏలో ఎటువంటి ట్యాక్సెస్ ఉండవు, జిఎస్డిపిలో ట్యాక్సెస్ ఇన్క్లూడ్ అయి ఉంటాయి. ఓకేనా, జీవీఏలో ఎటువంటి ట్యాక్సెస్ ఉండవు, జిఎస్డిపిలో ట్యాక్సెస్ ఇన్క్లూడ్ అయి ఉంటాయి. ఓకేనా, నేను మీకు ఎకనామిక్ సర్వేలో ఆ ఫైల్ కూడా చూపిస్తాను, ఒక నిమిషం. ఇక్కడ చూడండి, లేటెస్ట్ ఎకనామిక్ సర్వే. ఇక్కడ గణాంకాలు ఒకసారి పరిశీలించండి. ఇవి స్థిర ధరల్లో, కాన్స్టెంట్ ప్రైజెస్లో రాష్ట్ర జిఎస్డిపి సంబంధించినటువంటి గణాంకాలు ఇవి. ఇక్కడ ఈ టేబుల్లో మొదటగా జీవీఏ ఇచ్చారు. చూడండి, ఇక్కడ జీవీఏ ఇచ్చారు. ఓకేనా, జీవీఏ ఎంత ఇచ్చారు? లేటెస్ట్ గణాంకాల ప్రకారం జీవీఏ మనకు 7,30,633 ఉంది. 7,30,633 కోట్లు జీవీఏ. ఇక్కడ ఈ జీవీఏకి దాని కింద ఏముంది? ప్రొడక్ట్ ట్యాక్సెస్ అని ఉంది. ప్రొడక్ట్ ట్యాక్సెస్, ప్రొడక్ట్ సబ్సిడీస్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ జీవీఏకి యాడ్ చేయాలి. ఓకేనా, ఈ ప్రొడక్ట్ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో ఇవి జీవీఓ నుంచి తీసివేయాలి. అప్పుడు మనకు జిఎస్డిపి వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి,
ఇక్కడ 7,30,633 రూపాయలకి కోట్లకి ఈ యొక్క ఈ 10 లక్షలు 10 లక్షలు అయినది కాదు లక్ష 1,09,282 వీటిని ఈ యొక్క జీవీఏకి యాడ్ చేయాలి. ఓకేనా. ఈ 19,022 కోట్లు ఏవైతే ఉందో దీన్ని మైనస్ చేయాలి. అప్పుడు మనకు జీవీఏ వస్తుంది. అందుకైతే మీరు క్యాలిక్యులేటర్లో కూడా చూసుకోవచ్చు. ఓకేనా. ఈ ఈ 7,30,633 కోట్లకి ఈ 1,09,282 కోట్లను కలిపి ఈ 19,022 కోట్లను తీసేస్తే మనకు 8,20,894 కోట్లు జిఎస్డిపిగా వస్తుంది. ఓకేనా. అంటే ఏంటి, జీవీఏకి జిఎస్డిపికి డిఫరెన్స్ చెప్తా అన్నా. అంటే ఈ జీవీఏకి కొన్ని పన్నులు కలిపి కొన్ని సబ్సిడీలు తీసేస్తే మనకు జిఎస్డిపి వస్తుందని చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ. ఇవన్నీ కూడా కోర్ బేసిక్స్, జాగ్రత్తగా గమనించాలి. ఇంత కోర్ బేసిక్స్ ఎవరు చెప్పరు. జస్ట్ ఎకనామిక్ సర్వేలో పైన గణాంకాలు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకేనా. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ జీవీఏ వచ్చింది. మనం మొదటి నుంచి చూద్దాం. జీవీఓలో నుంచి ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ని తీసేస్తే మనకేమొస్తుంది, జీవీఏ వస్తుంది. అవునా. ఈ జీవీఏకి నేను నోట్స్లో క్లియర్గా రాశాను ఇవన్నీ కూడా. ఈ జీవీఏకి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కలిపితే మనకు జిఎస్డిపి వస్తుంది. ఇప్పుడే చూపించాను. ఏ జిఎస్డిపి వస్తుందంటే జిఎస్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో పన్నులు కలిసి ఉన్నాయి కాబట్టి జిఎస్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఓకేనా. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మరికొంత లోతుకి వెళ్తే మనము జాతీయ ఆదాయంలో మనం చూసాం. జాతీయ ఆదాయ భావనలు ఎన్ని ఉన్నాయి? 4 ఉంటాయి. అవునా. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. నేను పక్కకి వెళ్తున్నా, అంటే ఇంకొక టాపిక్లోకి వెళ్తున్నా, మళ్ళీ ఇక్కడికి వస్తా. పక్కకి ఎక్కడికో వెళ్ళట్లా, జాతీయ ఆదాయంలోకి వెళ్తున్నా. మీకు గుర్తు చేస్తున్నా జాతీయ ఆదాయాన్ని. సిలబస్లో ఉంది కదా. జాతీయ ఆదాయంలో మనకు 4 భావనలు కనపడతాయి. నేషనల్ ఇన్కంలో మనకు 4 భావనలు కనపడతాయి. ఏంటవి? నాకు వినపడకపోయినా కానీ మీరు ఒకసారి అనుకోవాలి. జాతీయ ఆదాయంలో కనపడే ఆ 4 భావనలు ఏంటి? జీడిపి, ఇంకోటి ఏంటి జిఎన్పి, ఇంకోటి ఏంటి ఎన్డిపి, ఇంకోటి ఏంటి ఎన్ఎన్పి. ఇవి జాతీయ ఆదాయంలో మనకు కనపడు జాతీయ ఆదాయ భావనలు 4. మొత్తం ఎన్ని? 4. అవునా. అయితే ఇక్కడ చూడండి, ఈ మొదట్లో ఇక్కడ ఇవి చూడండి. ఈ జీడిపికి జిఎన్పికి మధ్య డిఫరెన్స్ ఏంటి? జీడిపికి జిఎన్పికి డిఫరెన్స్ ఏంటి చెప్పాను నేను జాతీయ ఆదాయంలో. ఈ జిఎన్పిలో ఎన్ఎఫ్ఐఏ కలిసి ఉంటుంది, జీడిపిలో అది ఉండదు. అంటే జీడిపికి ఎన్ఎఫ్ఐఏ కలిపితే మనకు జిఎన్పి వస్తుంది. ఓకేనా. క్లియరా. అంటే జీడిపికి జిఎన్పిని మనం కలిపితే జీడిపికి ఎన్ఎఫ్ఐఏ కలిపితే మనకి జిఎన్పి వస్తుంది. ఓకేనా. ఎన్డిపి ఎలా వస్తుంది? ఈ జీడిపిలోంచి తరుగుదల తీసేస్తే ఎన్డిపి వస్తుంది. ఈ జిఎన్పిలోంచి తరుగుదల తీసేస్తే ఎన్ఎన్పి వస్తుంది. ఓకే. జాతీయ ఏదైనా ఒకసారి రివైజ్ చేసుకోవాలి, గుర్తు రాకపోతే. గుర్తు వస్తే వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు ఈ 4 జాతీయ ఆదాయ భావనల్ని మనము మార్కెట్ ధరల్లో అదేవిధంగా ఫ్యాక్టర్ కాస్ట్లో మళ్ళీ డివైడ్ చేస్తే ఈ 4 జాతీయ ఆదాయ భావనలు అనేవి 8 జాతీయ ఆదాయ భావనలు అవుతాయి. చూద్దాం, అవి కూడా రాద్దాం. జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి.
నెక్స్ట్ అదే రాయాలి మళ్ళీ. జీడిపి, పెన్ను సరిగ్గా పడట్లేదు. జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి. ఇక్కడ చూడండి, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్, ఇవన్నీ మార్కెట్ ప్రైస్ అనమాట. ఎన్డిపి మార్కెట్ ప్రైస్, ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్. ఇవి ఫ్యాక్టర్ కాస్ట్. ఓకే, ఇలా జాతీయ ఆదాయ భావంలో 4 కదా, ఆ 4ని మార్కెట్ ధరల్లో, అదేవిధంగా ఉత్పత్తి కారకాల దృష్ట్యా ధరల్లో చూస్తే మనకు 8 అవుతాయి. 4 జాతీయ ఆదాయ భావంలో 8 జాతీయ ఆదాయ భావంలో అవుతాయి. ఇదంతా కూడా జాతీయ ఆదాయం సంబంధించి కాన్సెప్ట్. ఇది గుర్తు చేస్తున్నాను అంతే. అయితే ఇప్పుడు ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే, మనకు ఇప్పుడు రాష్ట్రానికి ఇది అప్లై చేద్దాం. రాష్ట్రంలో జాతీయ ఆదాయ భావంలో ఎన్ని? దేశంలో అయితే 4, రాష్ట్రంలో అయితే 2. ఎందుకు 2? చూద్దాం. ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించి ఎన్ఎఫ్ఐ అనే ఫ్యాక్టర్ ఉండదు. అంటే విదేశీ కారక మూల ఆదాయం ఏదైతే ఉందో అది ఉండదు. ఓకేనా? అంటే విదేశీ కారక ఆదాయం ఉండదు అంటే విదేశాల నుంచి ఆదాయం దీంట్లో క్యాలిక్యులేట్ చెయ్యమంటే మన రాష్ట్రాలకు సంబంధించి జిఎన్పి ఉండదు కదా, అవునా? జిఎన్పి లేనప్పుడు ఎన్ఎన్పి ఉండదు కదా. కేవలం రాష్ట్రాలకు సంబంధించి జీడిపి మాత్రమే ఉంటుంది. ఈ జీడిపిలోంచి తరుగుదల తీసేస్తే మనకు ఎన్డిపి మాత్రమే ఉంటుంది. ఓకేనా? అంటే ఎన్ఎఫ్ఐ ఫ్యాక్టర్ అనేది రాష్ట్రాలకు ఉండదు కాబట్టి మనకు జిఎన్పి మరియు ఎన్ఎన్పి ఉండవు. ఇది రాష్ట్రాలకు సంబంధించి జీడిపిని జిఎస్డిపిగా రాసుకుంటాం, దీన్ని ఎన్ఎస్డిపిగా రాసుకుంటాం. స్టేట్ అని కలుపుకుంటాం, ఒక లెటర్ అంతే. అంటే ఇప్పుడు మీరు కన్క్లూజన్కి రావాల్సిన అంశం ఏంటి? రాష్ట్రాల్లో ఉండే రాష్ట్ర ఆదాయానికి సంబంధించి భావనలు 2. ఒకటేంటి? జిఎస్డిపి, 2 ఎన్ఎస్డిపి. ఓకేనా? ఈ జిఎస్డిపిని, ఎన్ఎస్డిపిని ఉత్పత్తి కారకాల దృష్ట్యా అంటే ఫ్యాక్టర్ కాస్ట్లో, అదేవిధంగా మార్కెట్ ప్రైస్లో డివైడ్ చేసుకుంటే మనకు 4 వస్తాయి. ఓకేనా? ఏంటవి? జిఎస్డిపి సరిగా పడట్లేదు. జిఎస్డిపి, ఎన్ఎస్డిపి అట్ మార్కెట్ ప్రైస్, జిఎస్డిపి, ఎన్ఎస్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఓకే, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, నేషనల్ ఇన్కమ్ చెప్పాను నేను. మళ్ళీ చెప్పుకుంటే ఇక్కడ ఇది పెద్దదైపోద్ది కాన్సెప్ట్. ఓకేనా? అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేశంలో 4 జాతీయ ఆదాయ భావనలు ఉంటాయి, రాష్ట్రంలో 2 ఉంటాయి. అవి మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ కాస్ట్లో చూస్తే అవి 8 అవుతాయి, ఇక్కడ 4 అవుతాయి. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. వెనక్కంటే ఎక్కడికి? జీవీఓలో నుంచి ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ని తీసేస్తే మనకు జీవీఏ వచ్చింది. ఈ జీవీఏకి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ని కలిపితే మనకు జిఎస్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్ వచ్చిందని చెప్పాను. ఇది చెప్పి మళ్ళీ బయటకు వెళ్ళాను నేను, మళ్ళీ ఇక్కడికి వస్తున్నా. ఇప్పుడు ఈ జిఎస్డిపి అంటే ఇక్కడ చూడండి, ఈ జిఎస్డిపి మార్కెట్ ప్రైస్ అంటే దీంట్లో జీ అంటే గ్రాస్ అంటే ఇక్కడ మనకు తరుగుదల కలిసి ఉంటుంది. ఈ జిఎస్డిపిలో నుంచి మనకు తరుగుదలను తీసేస్తే, డెప్రిషియేషన్ తీసేస్తే మనకేమొస్తుందంటే, తరుగుదల అంటే ఏంటి డీటెయిల్గా జాతీయ ఆదాయంలో చెప్పాను. ఓకే, తరుగుదల అంటే ఈ జిఎస్డిపి నుంచి తరుగుదల తీసేస్తే మనకు ఎన్ఎస్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఓకే, ఎన్ఎస్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ ప్రైస్ అంటున్నారు. మార్కెట్ ప్రైస్ అంటే ఇక్కడ ట్యాక్సెస్ కలిసి ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఈ ఎన్ఎస్డిపిలో నుంచి, ఎన్ఎస్డిపి మార్కెట్ ప్రైస్లో నుంచి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేస్తే మనకు ఎన్ఎస్డిపి
ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఇదే మనకు రాష్ట్ర ఆదాయంగా పేర్కొంటారు. ఓకే, దీన్ని మనము రాష్ట్ర ఆదాయంగా చెప్తాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఎన్విఏ ఇచ్చాడు. ఇక్కడ ఎన్విఏ ఇచ్చాడు. అంటే నేను బ్యాక్గ్రౌండ్ చెప్తూ నేను ఎకనామిక్స్ ఇది తెలుగు అకాడమీలో చెప్తా ఉన్నాను. నేను జీవీఏ చెప్పాను. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వీడు ఎన్విఏ అని ఇచ్చాడు. ఎన్విఏ అంటే ఏం లేదు, అంటే జీవీఏలో సిఎఫ్సి ఉంటుంది. సిఎఫ్సి అంటే తరుగుదల, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్, డిప్రిషియేషన్ అంటారు దాన్ని. ఈ తరుగుదలను తీసేస్తే మనకు ఎన్విఏ వస్తుంది. ఇక్కడ మళ్ళీ రాంగ్ రాసాడు. ఇక్కడ ఎన్విఏ, అది ఎన్ఏవి కాదు, ఎన్విఏ. ఈ తెలుగు అకాడమీలో కూడా తప్పులుంటే ఏం చేద్దాం. ఎన్విఏ ఈజ్ ఈక్వల్ టు, అంటే జీవీఏలోంచి తరుగుదలను తీసేస్తే మనకు ఎన్విఏ వస్తుంది. ఎన్విఏ ఎన్ఎస్డిపి రెండు కూడా ఒకటే అనమాట. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, జిఎస్డిపి ఈజ్ ఈక్వల్ టు జీవీఏ, ఎన్ఎస్డిపి ఈజ్ ఈక్వల్ టు ఎన్విఏ. తేడా ఏంటి? దీంట్లోంచి తరుగుదల తీసేసి ఇది వస్తుంది, దీంట్లోంచి తరుగుదల తీసేసి ఇది వస్తుంది. అయితే దీంట్లో ఏముంటుంది? దీంట్లో ట్యాక్సెస్ ఇన్క్లూడ్ అయి ఉంటాయి, దీంట్లో ట్యాక్సెస్ ఉండవు. ఓకేనా? ఎన్హెచ్డిపి అంటే ఇది మార్కెట్ ప్రైస్ అయితే దాంట్లో ట్యాక్సెస్ ఉంటాయి, ఫ్యాక్టర్ కాస్ట్ అయితే ట్యాక్సెస్ ఉండవు. ఈ ఎన్వి అంటే దీంట్లో ఎలాగో ట్యాక్సెస్ ఉండవు. డిఫరెన్స్ చెప్తా ఉన్నా. ఓకేనా? ఇప్పుడు మనం బేసిక్ కాన్సెప్ట్లు చాలా వరకు మనం క్లియర్ చేసుకున్నాం. అంటే జిఎస్డి అంటే జీవీఓ అంటే ఎలా వస్తుందో చూసాము, దీని ద్వారా జీవీఏ ఎలా వస్తుందో చూసాము, దీని ద్వారా జిఎస్డిపి ఎలా వస్తుందో చూసాము, దీని ద్వారా ఎన్హెచ్డిపి ఎలా వస్తుందో కూడా మనం చూడడం జరిగింది. అంటే బేసిక్ కాన్సెప్ట్లను కూడా కవర్ చేసాం. అయితే వీటన్నిటిని కలుపుకొని నేను ఒక సమీకరణాన్ని రాస్తాను. నేను నోట్స్లు కూడా ఇదే రాశాను. పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, యాప్లో ఉంది. మొదటగా ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కాబడినటువంటి వస్తు సేవల మొత్తాన్ని కలిపితే మనకి జీవీఏ వస్తుంది. అవునా? ఈ జీవీఓలో నుంచి ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ని తీసేస్తే మనకు ఏమొస్తుంది? జీవీఏ వస్తుంది. అవునా? ఈ జీవీఏ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఓకేనా? జీవీఏ అట్ ఫ్యాక్టర్ కాస్ట్కి నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్ని ఏంటి? నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్ని కలిపితే మనకు జీవీఏ అట్ బేసిక్ ప్రైస్ వస్తుంది. ఏమొస్తుంది? జీవీఏ అట్ బేసిక్ ప్రైస్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, జీవీఏ అట్ ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే ప్రొడక్షన్ ట్యాక్స్ అంటున్నాం. అంటే జీవీ అంటే గ్రాస్ వాల్యూ అవుట్పుట్లో నుంచి ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ని తీసేస్తే మనకు జీవీఏ అట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది కదా. దీనికి నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్ అంటున్నాం. ప్రొడక్షన్ ట్యాక్స్, అసలు ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే ఏంటి? అంటే ఉత్పత్తి ప్రక్రియ పైన విధించే పన్ను ఇది. అంటే ఉత్పత్తి ఎంత చేసినా సరే ఈ పన్ను విధించబడుతుంది. ఓకేనా? అంటే ఏంటి? నువ్వు ఉత్పత్తి చేసినందుకు ఈ పన్ను కట్టాలి. అంటే ఫ్యాక్టరీ భవనాలపైన ఆస్తి పన్ను, లైసెన్స్ ఫీజు ఇవన్నీ కట్టాలి. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నావు, ఆ ఫ్యాక్టరీని పెట్టి నువ్వు వస్తువును ఉత్పత్తి చేయాలనుకుంటున్నావు. అలా ఉత్పత్తి చేసేదానికి నువ్వు ట్యాక్స్ కట్టాలి. దాన్ని ప్రొడక్షన్ ట్యాక్స్ అంటారు. దీన్ని జీవీఏ అట్ బేసిక్ ప్రైస్ అంటారు. దీన్ని జీవీఏకి కలిపితే, ఫ్యాక్టరీ కాస్ట్ కలిపితే. ఇప్పుడు ఈ జీవీఏ అట్ బేసిక్ ప్రైస్కి నెట్ ప్రొడక్ట్ ట్యాక్స్ కలిపితే మనకు జీవీఏ అట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఏమొస్తుంది?
జీవీఏ ఎట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఓకేనా. ప్రొడక్ట్ ట్యాక్స్, ఇది ప్రొడక్షన్ ట్యాక్స్, ఇది ప్రొడక్ట్ ట్యాక్స్ అంటే నువ్వు ఉత్పత్తి చేస్తున్నావు కదా, ఉత్పత్తి చేసి అమ్ముతావు కదా, అమ్మేటప్పుడు దాని మీద ట్యాక్స్ కట్టాలి, అమ్మేదానికి ట్యాక్స్ కట్టాలి. దాన్ని ప్రొడక్ట్ ట్యాక్స్ అంటారు. అర్థమైందా? సింపుల్గా దీన్ని ఎలా చెప్తామంటే ఈ ప్రొడక్షన్ ట్యాక్స్ అని ప్రొడక్ట్ ట్యాక్స్ అని ఇవ్వకుండా నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేస్తారు. అంటే ఇక్కడ జీవీఏట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది కదా, దీన్ని మధ్యలో ఒక బాక్స్ లాగా తీసుకుంటే ఇంత గజిబిజి లేకుండా ప్రొడక్ట్ ట్యాక్స్ అని ప్రొడక్షన్ ట్యాక్స్ అని ఇంత లేకుండా ఇప్పుడు జీవీఏట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఉంది కదా పైంది, అంటే జీవీఓలో నుంచి ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ చేస్తే మనకు జీవీఏట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది కదా, ఆ జీవీఏ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్కి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని కలిపేస్తే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అన్నా కూడా మనకు జీవీఏ ఎట్ మార్కెట్ ప్రైస్ వచ్చేస్తుంది. జీవీఏ ఎట్ మార్కెట్ ప్రైస్ వచ్చేస్తుంది. ఈ జీవీఏ ఎట్ మార్కెట్ ప్రైస్ని మనం జిఎస్డిపి అంటాం, ఎట్ మార్కెట్ ప్రైస్ అని. అర్థమైందా? ఇది జిఎస్డిపి మార్కెట్ ప్రైస్ ఎలా వస్తుంది అనే సమీకరణం. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ చూడండి, జిఎస్డిపి జీవీఏ ఎట్ మార్కెట్ ప్రైస్, దీన్ని జిఎస్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటాం. దీని నుంచి ఎన్ఎస్డిపి తీసుకురావాలి. ఓకే, నేను తరుగుదల తీసేయడమే. అంటే జిఎస్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్లో నుంచి తరుగుదల తీసేస్తే మనకు ఎన్ఎస్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఓకేనా. ఈ ఎన్ఎస్డిపిలో నుంచి మనకు ఎన్ఎస్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ రావాలంటే మనం ఏం చేయాలి, దాంట్లోంచి ఇండైరెక్ట్ ట్యాక్స్ని తీసేయాలి, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ని తీసేయడమే. ఎన్ఎస్డిపి మార్కెట్ ప్రైస్లో నుంచి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ని తీసేస్తే మనకు ఎన్ఎస్డిపి ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఇదే రాష్ట్ర ఆదాయంగా చెప్తారు. ఓకే, అర్థమైందా? ఈ సమీకరణాన్ని నేను నోట్స్లో కూడా ఇచ్చాను, అక్కడ చూసుకొని మీరు కూడా నోట్ చేసుకోవచ్చు, డీటెయిల్గా ఇచ్చాను అక్కడ. ఇది ఇంతవరకు అంటే రాష్ట్ర ఆదాయానికి సంబంధించినటువంటి భావనలు. మనం తర్వాత అంశం ఏదైతే ఉందో తలసరి ఆదాయం కావచ్చు, అదేవిధంగా ఈ రాష్ట్ర ఆదాయాన్ని అంటే మెజర్ చేసే పద్ధతుల గురించి కావచ్చు, వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అంటే కోర్ కాన్సెప్ట్ సంబంధించి పార్ట్ 2ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఆ తర్వాత మనము అకాడమిక్ సర్వేలో ఎంటర్ కావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.